క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన సంచలన ఫలితం. ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి జట్టుగా పేరున్న భారత్కు ఊహించని అవమానం ఎదురైంది. బ్యాటింగ్లో పూర్తిగా విఫలమైన టీమిండియా చివరి వరకు పోరాడిన ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూసింది. మరోవైపు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐర్లాండ్ జట్టు భారత్పై తొలిసారి సిరీస్ విజయానికి నాంది పలికింది. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది? భారత బ్యాటర్లు ఎందుకిలా చేతులెత్తేశారు? ఒకరి తర్వాత ఒకరు లైన్గా క్యూ ఎందుకు కట్టారు? చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో మలుపు ఎక్కడ తిరిగింది? ఐర్లాండ్ విజయం వెనుక ఉన్న అసలు కారణాలేంటి అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్కు గురైంది. ప్రపంచ ఛాంపియన్గా ఉన్న భారత్కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా తిలక్ వర్మ అర్ధ సెంచరీతో పోరాడిన జట్టును గెలిపించలేకపోయాడు. పసికోన ఐర్లాండ్ అద్భుత ప్రదర్శనతో టీమిండియాకు షాక్ ఇచ్చింది. ఐర్లాండ్తో జరిగిన 2 టీ20 సిరీస్లో టీమిండియా 0-2తో క్లీన్ స్వీప్కు గురైంది. భారత్ క్రికెట్ చరిత్రలోనే ఇది ఘోర పరాభవంగా చెప్పుకోవచ్చు. టీ20 క్రికెట్లో ప్రపంచ ఛాంపియన్గా ఉన్న టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆడిన తొలి సిరీస్, అందులోనూ పసికోన ఐర్లాండ్ చేతిలో 2 వరుస మ్యాచ్ల్లో ఓడి సిరీస్ కోల్పోయింది. ఆదివారం రాత్రి బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఇక చేసింగ్కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఐర్లాండ్ బౌలర్ జయముంద్ర ఊహించని షాక్ ఇచ్చాడు. ఇద్దరు భారత ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మలను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత టీమిండియా ఏ దశలోనూ కోలుకోలేదు. వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. మధ్యలో వర్షం అంతరాయం కలిగించిన డక్వర్త్ లోయిస్ ప్రకారం కూడా వెనుకబడే ఉంది టీమిండియా. వర్షం ఆగి మ్యాచ్ ప్రారంభం కావడంతో ఓటమి తప్పించుకోవచ్చు అని అనుకున్న ఐర్లాండ్ అద్భుత బౌలింగ్ ముందు టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో రాణించిన టీమిండియాను గెలిపించలేకపోయాడు. మొత్తం టీమిండియా ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. దీంతో సిరీస్ కూడా కోల్పోయింది. ఐర్లాండ్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి భారత్పై సిరీస్ గెలిచి తొలి అడుగు వేసింది. ఐర్లాండ్ వేదికగా జరిగిన 2 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 0-2తో చిత్తుగా ఓడిపోయింది. కీలకమైన రెండో మ్యాచ్లో భారత బ్యాటర్లు విఫలమవ్వడం, ఆఖర్లో బౌలర్లు పోరాడిన ఒక్క పరుగు తేడాతో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 154కు 8 పరుగులు చేయగా భారత్ 153 పరుగులతో ఓటమి పాలైంది. ఐర్లాండ్ జట్టు తొలిసారి భారత్పై టీ20 సిరీస్ నెగ్గి సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే ఐర్లాండ్ వికెట్లు కోల్పోయినప్పటికీ మిడిల్ ఆర్డర్ రాణించడంతో ఐర్లాండ్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. హ్యారీ టెక్కర్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో 53 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. దాంతో ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఈజీ టార్గెట్తో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇద్దరూ తొలి బంతికే వికెట్లు కోల్పోయారు. ఇద్దరూ గోల్డెన్ డకౌట్లుగా వెనుదిరిగారు. దీంతో ఒక్క పరుగుకే భారత్ 2 వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్ అవుట్ అవడంతో భారత్ 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఇన్నింగ్స్ను నిలబెడుతున్నారు అనుకున్న సమయంలో అనవసర రన్కు ప్రయత్నించిన ఇషాన్ కిషన్ రన్అట్ అయ్యాడు. దాంతో 5 ఓవర్లలోనే భారత్ 4 కీలక వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్, తిలక్ వర్మ కలిసి 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అక్షర్, శివం దూబే ఇద్దరు భారీ స్కోర్ చేయకపోవడంతో భారత్ 109కి 6 వికెట్లు కోల్పోయింది. ఆరంభం నుంచి ఒంటరి పోరాటం చేసిన తిలక్ వర్మ 46 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్తో 55 పరుగులు చేసి అవుట్ అవడంతో భారత్ గెలుపు ఆశలు కోల్పోయింది. డెబ్యూ ఆటగాడు శ్రేయాన్స్ షెట్గే 5 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అవడంతో భారత్ ఓటమి ఖరారైంది. ఆఖర్లో హర్షిత్ రాణా భారత్ను గెలిపించినంత పనిచేశాడు. 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్తో 21 పరుగులు చేసి ఆఖరి 2 బంతుల్లో 8 పరుగులు కావాల్సి ఉండగా అవుట్ అయ్యాడు. చివరి బంతికి ప్రిన్స్ యాదవ్ సిక్సర్ బాదడంతో ఐర్లాండ్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఐర్లాండ్ 154కి 8 వికెట్లు చేయగా భారత్ 153 పరుగులు మాత్రమే చేసి సిరీస్ను ఓడిపోయింది.